గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన కేడర్లో జోష్ పెరిగింది. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో పార్టీ నూతన అధ్యక్షుడి సమక్షంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గ్రామంలో తొలుత బైక్ ర్యాలీ నిర్వహించి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్కు స్వాగతం పలికారు. అనంతరం సభ నిర్వహించారు. పలువురు రైతులు తమ సమస్యలు జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస్కు వివరించారు. పెనుబాక కొత్తూరు సెంటర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ చేశారు. జెండాను ఎగురవేసిన నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పార్టీ కేడర్ను ఉద్దేశించి మాట్లాడారు. మంగళగిరిలో కూటమి బలపడిన లోకేష్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు సాముల నాగేశ్వరరావు, అమరా సుబ్బారావు, టీడీపీ ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు, ఇతర నాయకులతో పాటు జనసేన టీడీపీ వర్గీయులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక కఠినమైన దీక్షతో, ఒక నిజాయితీగా, ఒక బలమైన సంకల్పంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఈ వైసీపీ చేస్తున్న దాష్టికాలకి వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పి 2021లో ఎప్పటి సభ ద్వారా వారు ఒక సందేశం ఇచ్చి దానికి కట్టుబడి ఉండి ఈ రోజున ఒక బీజేపీతో అలాగే తెలుగుదేశం పార్టీతో ఈ రోజున పొత్తు పెట్టుకొని వీళ్ళంతా అంటే ఒక రాక్షసుడికి మనం తరిమి కొట్టాలంటే దేవతలందరూ ఏకమైనట్టుగా ఈ రోజున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దానికి మంచి సంకల్పం చేసి ఈ రోజున ఉమ్మడి కార్యాచరణతో ఈ రోజున పొత్తుగా ఇక్కడ లోకేష్ బాబు గారు నిలబెట్టి భారీ మెజార్టీతో ఈ పెనమా గ్రామం నుంచే మేము గెలిపించాలని చెప్పి మా జనసేన పార్టీ పూర్తి కేడర్ మేము దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే భారీ మెజార్టీతో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం వచ్చేదానికి మేము తప్పకుండా చాలా బహుత్తరమైన ప్రణాళిక వేసి మేము ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ప్రత్యేకంగా మా టీం అందరికి కూడా